సింహం మరియు నక్క కథ. ఒక అడవిలో ఒక గొప్ప సింహం ఉండేది. అది అడవిలోని అన్ని జంతువులకు రాజుగా ఉండేది. ఒకరోజు సింహం తన ఒంటరితనాన్ని మరిచేందుకు ఒక మిత్రుడిని కోరుకుంది. అప్పుడు దానికి ఒక నక్క కనిపించింది. నక్క తెలివైనదిగా ఉండేది. అందుకే సింహం దానిని తన మిత్రుడిగా తీసుకుంది. సింహం మరియు నక్క ఇద్దరూ కలిసి వేటకు వెళ్లడం ప్రారంభించారు. సింహం జంతువులను వేటాడి చంపేది. కాని వాటిని నక్కతో పంచుకోకుండా తానే ఒక్కడే తినేసేది. కాని నక్క మాత్రం నొచ్చుకోకుండా అదే విధంగా కొనసాగించింది. ఒకరోజు వారు పెద్ద జంతువును వేటాడారు. నక్క ఆశతో ఉంది. ఈసారి అయినా సింహం తినడానికి కొంతనైనా ఇస్తుందనుకుంది. కాని సింహం ఎప్పటిలాగే అన్ని మాంసాన్ని తానే ఒక్కడే తినేసింది. నక్క అప్పుడు ఆలోచించింది, ఇంతకాలం నేను దీనికి సహాయం చేస్తున్నాను. కాని ఇది నన్ను అస్సలు గౌరవించడం లేదు. దీనితోడు నాకు ఉపయోగం లేకపోయింది. మంచిది, నేను నా దారిని వెతుక్కొంటాను అనుకున్నట్టే నక్క సింహం దగ్గరనుండి దూరమైంది. తన దారి వెతుక్కుంటూ తనదైన జీవితం ప్రారంభించింది. నీతి ఏమి అంటే, తగిన వాళ్లతో స్నేహం చేయాలి. తప్పినవాళ్లతో స్నేహంగా ఉండటం కన్నా ఒంటరిగా ఉండటం మంచిదే. ఈ కథ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.